ఏలూరు జిల్లా ముసునూరులో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గోర్మే పాప్కార్నికా సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన పాప్కార్న్ సీడ్ ను వారు ఆవిష్కరిస్తారు. జన్యుపరంగా ఎలాంటి మార్పులు చేయని ఈ మొక్కజొన్న వంగడం దేశంలోనే తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఇక సీఎం ఉపరాష్ట్రపతి పర్యటన దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లా ముసునూరులో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గోర్మో పాప్కార్నికా సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన పాప్కార్న్ సీడ్ ను వారు ఆవిష్కరిస్తారు. జన్యుపరంగా ఎలాంటి మార్పులు చేయని ఈ మొక్కజొన్న వంగడం దేశంలోనే తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఇక సీఎం ఉపరాష్ట్రపతి పర్యటన దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లా ముసునూరులో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గోర్మో పాప్కార్నికా సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన పాప్కార్న్ సీడ్ ను వారు ఆవిష్కరిస్తారు. జన్యుపరంగా ఎలాంటి మార్పులు చేయని మొక్కజొన్న వంగడం దేశంలోనే తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఇక సీఎం ఉపరాష్ట్రపతి పర్యటన దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏలూరు జిల్లాలో పర్యటించబోతూ ఉన్నారు. ఉపరాష్ట్రపతితో కలిసి మొక్కజొన్న కొత్త వంగడాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించబోతూ ఉన్నారు. రైతుల పంటలకు విలువ జోడించి ప్రాసెసింగ్ బ్రాండింగ్ తో మార్కెట్ కు తరలించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రయోగాన్ని ఏలూరు జిల్లా ముసునూరు వేదిక కానుంది. దేశంలోనే తొలి నాన్ జిఎంఓ పాప్కార్న్ మెయిన్ హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ఆవిష్కరించనున్నారు. ఏలూరు జిల్లా ముసునూరులో గోర్మో ఫామ్ కార్నికా సంస్థ ఆధ్వర్యంలో జన్యుపరంగా మార్పు చెందినటువంటి మొక్కజొన్నకు సంబంధించినటువంటి వంగడాన్ని ఇరువురు నేతలు ఆవిష్కరించబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా దీనికి సంబంధించి మంచి డిమాండ్ ఉండేటువంటి వంగడం అంటూ కూడా చెప్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేల ఎకరాల్లో పాప్కార్న్ మెయిన్ సాగు జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి వేలాది మంది రైతుల భాగస్వామ్యంతో దీన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ముసునూరులోని ఏదైతే ఈ ప్లాంట్ ఉందో ఆసియాలోనే అతిపెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రంగా ఒకటిగా నిర్మించారు. దేశంలోని వేలాది సినిమా థియేటర్లకు పాప్కార్న్ సరఫరా చేయడంలో ఈ సంస్థ కీలకంగా ఉంది. ఈ రోజు ఏదైతే తొలి నాన్ జిఎంఓ పాప్కార్న్ మెయిన్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపరాష్ట్రపతితో కలిసి ఆవిష్కరించబోతూ ఉన్నారు. దీనికి తగిన విధంగా అధికార యంత్రాంగం అంతా కూడా సర్వం సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపరాష్ట్రపతి కూడా ఏలూరు జిల్లా పర్యటనకు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికేందుకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేయటం. ఈ రోజు ఉదయం ఏదైతే 9:55 క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 10:15 ముసునూరు మండలం కాట్రేనిపాడుకు చేరుకుంటారు. 10:45 గవర్నర్ అబ్దుల్ నజీర్ తో కలిసి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు స్వాగతం పలుకుతారు. 11 గంటలకి ఈ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 1:20 రాష్ట్ర సచివాలయానికి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకోబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.